యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు రైతులకు కడుపు మండింది. తమ పంట పొలాలు ఎండిపోతున్నాయి, తమ బావులు అన్ని కూడా ఇంకిపోతున్నాయంటూ పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎడ్ల బండ్లతో నిరసన కార్యక్రమం కూడా తెలపడం జరిగింది. మోత్కూరులో ఉన్నటువంటి బిక్కేరు వాగు నుంచి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఇసుక త్రవ్వకాలు జరుపుతుండడంతో తమ బౌరు బావులన్నీ కూడా ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోతున్నాయంటూ కడుపు మండినటువంటి రైతన్నలు పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లతో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తహసీల్దార్ కార్యాలయంలో తమ నిరసన కూడా తెలియజేయడం జరిగింది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు. పెద్ద ఎత్తున రాత్రికి రాత్రి పెద్ద పెద్ద జేసీబీలతో లారీలతో ఇసుక తోడుతూ ఉంటే తమ బోర్ బావులను కూడా ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలను కూడా అడుగంటిపోతున్నాయి, తమ పంట పొలాలను కూడా ఎండిపోతున్నాయి అంటూ పెద్ద ఎత్తున రైతులు అక్కడ కన్నీరు ముందుగా విలిపిస్తూ వాపోతూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ముట్టడించి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పట్టించుకొని బిక్కేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించిన వారిపైన చర్యలు తీసుకోవాలి. పెద్ద పెద్ద జేసీబీలను లారీలను ఎక్కడికక్కడ సీజ్ చేయాలని కూడా మోత్కూరు రైతులు ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక వార్త. యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీపాలు కలకం రేపుతా ఉన్నాయి. వరుసగా జరుగుతున్నటువంటి దాడుల్లో పెద్ద ఎత్తున కల్తీపాలు దొరుకుతుండడంతో ప్రజలు ఆందోళన పడుతూ ఉన్నారు. ఈరోజు కూడా పోచంపల్లి మండలంలో, భువనగిరి మండలంలో 300 లీటర్ల కల్తీపాలు లభ్యం కావడంతో పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎస్ఓటి పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి ఈ కల్తీపాలను స్వాధీనం చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని పలు స్వీట్ హౌజుల్లో కల్తీపాలను సరఫరా చేస్తున్నటువంటి పక్కా సమాచారంతో దాడి చేస్తే పోచంపల్లిలో, భువనగిరిలో 300 లీటర్ల కల్తీపాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 300 లీటర్ల కల్తీపాలు, యూరియా, హైడ్రాక్సైడ్ లాంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటితోనే అతి ప్రమాదకరంగా కల్తీపాలు తయారు చేస్తున్నట్టుగా కూడా ఎస్ఓటి పోలీసులు తెలుపుతా ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ జలకళ సంతరించుకుంది. పెద్ద ఎత్తున ఎగువ నుంచి భారీ వరద వస్తుండడంతో నాగార్జున సాగర్ నీటి మట్టం వేగంగా పెరుగుతూ వస్తోంది. శ్రీశైలం గేట్లెత్తడంతో 1,20,000 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్కి ఇంట్లో వస్తుంది. దీంతో నాగార్జున సాగర్ నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 541 అడుగుల నీటి మట్టానికి నాగార్జున సాగర్ చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 190 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి నాగార్జున సాగర్ చేరుకుంది. 5,000 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో వదిలిపెడతా ఉన్నారు. ఎప్పుడు లేనట్టుగా ఈ దశాబ్ద కాలంలో జూలై నెలలోనే నాగార్జున సాగర్కి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుండడంతో మరికొద్ది రోజుల్లో గరిష్ట నీటి మట్టానికి చేరుకుంటుండడంతో ఆయకట్టు రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఎడమకాలకు సాగునీరు కూడా విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో పెద్ద ఎత్తున కూడా వ్యవసాయం పనులు చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ ఎడమకాలం కింద నల్గొండ, సూర్యాపేట జిల్లాలో 3.5 లక్షల ఎకరాల ఆయకట్టంతా కూడా పచ్చగా కలకలాడుతోంది. నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక వార్త. గురు పౌర్ణిమ సందర్భంగా నల్గొండ జిల్లాలోని సాయిబాబా ఆలయాలన్నీ కూడా భక్తులతో సందడిగా మారాయి. ఈరోజు వేకోజాము నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనలతో, భజనలతో సాయిబాబా ఆలయాలన్నీ కూడా చాలా సందడిగా మారాయి. భావంతో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా చాలా ఆహ్లాదంగా గడిపినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సాయిబాబా గుడి వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక భజన కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.